సౌందర్యలహరి ప్రథమ భాగః 13వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం క్లీం. ఫలితం ఆకర్షణా కటాక్ష శ్లోకం. శ్రీమాత్రే నమః. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః. గలద్వేణీబంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్తృట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. అర్థం: ఈ శ్లోకం కేవలం బాహ్య ఆకర్షణ గురించి కాదు, అమ్మవారి అనుగ్రహం వల్ల భక్తునిలో దివ్యమైన కాంతి, ఆత్మవిశ్వాసము, మాధుర్యము, వాక్పటిమ, వ్యక్తిత్వ ఆకర్షణ పెరుగుతాయని సూచిస్తుంది. ఇదే ఈ శ్లోకానికి ప్రధాన తాత్పర్యము. దీని భావం: ఓ జగదంబికే, వృద్ధుడైనా, అందం లేనివాడైనా, మాటల్లో చమత్కారం లేనివాడైనా, నీ అపాంగ కటాక్షం కరుణతో కూడిన ఒక పక్క చూపు అతనిపై పడితే అతని వ్యక్తిత్వంలో అద్భుతమైన తేజస్సు, ఆకర్షణ, గౌరవము కలుగుతాయని కవి చాలా చక్కగా వర్ణిస్తూ ఈ శ్లోకాన్ని వివరించారు. ఓం శ్రీ మాత్రే నమః.